ఏపీలో భూముల సమగ్ర రీసర్వేపై టీడీపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇరు పార్టీల అధినేతలు మొదలు కింది స్థాయి నేతల వరకు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. మాటల తూటాలు పేలుతున్నాయి. రీసర్వే క్రెడిట్ ఫైట్ దగ్గర ఆగింది. ఈ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీలో భూముల సమగ్ర రీసర్వేపై రాజకీయ రగడ రాజుకుంటోంది. వైసీపీ హయాంలోనే సర్వే ప్రారంభించామని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ చెబుతున్నారు. తామే 2014-19 మధ్య మొదలుపెట్టామని చంద్రబాబు అంటున్నారు. ఇది కాస్త విమర్శలు ప్రతి విమర్శల స్థాయి నుంచి రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్ వరకు వెళ్ళింది. ఇప్పుడు ఏకంగా క్రెడిట్ ఫైట్ జరుగుతోంది. వైసీపీ హయాంలో అమలు చేసిన భూముల రీసర్వే కార్యక్రమంపై సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఆరోపించారు వైఎస్ జగన్. 4 సార్లు సీఎంగా ఉండి ఏనాడైనా భూ సమస్యల గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు. కేవలం భూములను నిషేధిత జాబితాలో పెట్టడమే చంద్రబాబుకు తెలుసునని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ విమర్శలకు మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని ప్రతి విమర్శలు చేయడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అపోహలు సృష్టించారన్నారు. అధికారంలోకి రాగానే పాస్బుక్లు మాత్రమే మార్చారన్నారు పేర్ని నాని. దేశవ్యాప్తంగా భూములు ఎన్నున్నాయి? సాగవుతున్న భూములు ఎన్ని? రైతుల చేతిలో ఎన్నున్నాయి? భూపరిమితి చట్టం అమలవుతోందా లేదా అనే విషయాలు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2016-18 మధ్య దృష్టి పెట్టింది. 2019-2030లోగా దేశవ్యాప్తంగా భూముల రీసర్వే చేయాలని కేంద్రం గడువు పెట్టింది. ఇది వివాదంతో ముడిపడిన అంశం కావడంతో చాలా రాష్ట్రాలు దాని జోలికి పోలేదు. వైఎస్ జగన్ తన హయాంలో సర్వేయర్లను నియమించి పనులు చేపట్టారు. పాస్ పుస్తకాలు, సరిహద్దురాళ్లపై జగన్ బొమ్మలు వేసుకోవడం వివాదాస్పదమైంది. ఆ తర్వాత వైసీపీ అధికారం కోల్పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ భూముల రీసర్వేను కొనసాగిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల భూములను తమ అధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు సీఎం చంద్రబాబు. భూ సర్వే అంశాన్ని టీడీపీ, వైసీపీ నేతలు ఎవరికి వారు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూముల రీసర్వే అంశం ఇప్పుడు వైసీపీ, టీడీపీ మధ్య క్రెడిట్ ఫైట్కు కారణమైంది.